దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందన మరణాత ప్రైస్లా బాగున్నారమ్మా. మేము కూడా దేవుని కృప వల్ల బాగున్నాము. గత కాలం అంతా మళ్ళీ దేవుడు కాచి కాపాడారు. దేవుని వాక్యమును ఇప్పటకు నన్ను దేవుడు స్వస్థపరిచి బాగు చేసి మీ దగ్గర తీసుకుని వచ్చి ఉన్నారు. దేవునికి మరొకసారి వందనాలు చెల్లించుకుంటూ మనమందరం కలిసి ప్రార్థన చేసుకుని దేవుని కనపరుచుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకం దేవా, పరిశుద్ధుల తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, భూమి మీద ఉన్న మమ్ములను మాకేమి కావాలని మీరు ఇస్తున్న తండ్రి వందనాలు. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైన తండ్రి మీకు వందనములు. ఏమివ్వగలం ప్రభువా, ఏమిచ్చిన సంతోషపెట్టగలము తండ్రి. మీరు ఇచ్చిన వాక్కును మేము పంచుచున్నాము, మమ్మల్ని దీవించండి. ఈ వాక్యములు ఎవరైతే పాలిభాగస్తులై ఉన్నారో వారందరినీ దీవించండి, వారి కుటుంబాలను దీవించండి ప్రభువా. ఈ ప్రార్థన విన్నపములు చేసిన వారిని అందరినీ కనికరించండి ప్రభువా. ఆయా ప్రాంతముల నుంచి ఫోన్ చేసి అమ్మ మా కొరకు ప్రార్థించండి అని వచ్చిన వారందరినీ కాపాడండి. హైదరాబాద్ నుంచి, కర్నూలు నుంచి నీ కుమారుడు ప్రార్థించారు. ఆ బిడ్డ చూపించిన ప్రేమకు స్తోత్రములు. సువార్త చేయాలని ఇష్టపడుచుండగా ఆ కుమారుని దీవించి ఆశీర్వదించు. హైదరాబాద్ నుంచి నీ కుమార్తె కానుక పంపించారు, దీవించి ఆశీర్వదించు ప్రభువా తండ్రి. అలాగనే ప్రభువా కొమ్మరిగిరి పట్టణంలో చేసిన మహోపకారం బట్టి స్తోత్రం, వారికి ఇచ్చిన రక్షణ బట్టి నీకు స్తోత్రములు. అలాగనే తండ్రి నాయన అనేక ప్రాంతముల నుండి ఫోన్ కాల్స్ చేస్తూ మాకు దేవుడు మేలు చేశాడని ఫోన్ చేస్తున్నారు. అందరూ బట్టి స్తోత్రము. మా ప్రార్థన మీరు అంగీకరిస్తున్నందుకు స్తోత్రములు నాయన. బిడ్డలు లేని వారికి బిడ్డలు ఇచ్చినందుకు స్తోత్రములు నాయన. గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇచ్చినందుకు స్తోత్రం నాయన తండ్రి. ప్రార్థించిన వెంటనే కార్యాలు చేసిన ప్రభువా తండ్రి, కొమ్మరిగిరి పట్టణంలో బిడ్డకి ఇచ్చిన గర్భఫలం బట్టి స్తోత్రములు నాయన తండ్రి. తెల్లకొప్పులో ఆ కుమార్తెకి ఇచ్చిన ఉద్యోగం బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ఈ నెలలో ఎన్ని మేలు చేసావు నాయన, నీ మేలులన్నిటికీ స్తోత్రం నాయన. మా కుటుంబాల్లో చేసిన మేలులన్నిటికీ స్తోత్రాలు స్తుతులు చెల్లించుకొంచు నాయన. మేలుల కొరకు ఎదురు చూస్తున్న వారందరికీ మేలు చేసి ఆశీర్వదించి దీవించి కాచి కాపాడము. దైవసేవకుల బిడ్డలను కుటుంబాలను దీవించి మా దేశాన్ని, మా దేశ ప్రజలకి నెమ్మదిని, శాంతిని దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆరాధన చేసుకుని దేవుని కనపరుచుకుందాం. తండ్రికి నీ, కుమారునికి నీ, పరిశుద్ధాత్మకును ఆదియందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగములు మహిమ మహిమ మహామహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లును గాక, ఆమేన్. తండ్రికి నీ, కుమారునికి నీ, పరిశుద్ధాత్మకును ఆదియందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగములు యుగములు మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగును గాక, ఆమేన్. తండ్రికి నీ, కుమారునికి నీ, పరిశుద్ధాత్మకును ఆదియందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగములు మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావములు మెండుగా కలుగును గాక, ఆమేన్ ఆమేన్. దేవుని వాక్యమును ఉందాము. దేవుని వాక్యం ఎంతో గొప్పది. నీ వాక్యమే నన్ను స్వస్థపరచదు. ఆయన వాక్యమే మనల్ని కాపాడుతుంది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి వరుస వచన అధ్యాయము తాన దివ్య ప్రేమ గ్రంథములో. గ్రంథ వాగ్దానములన్నీ నావి. హల్లెలూయా. ఈ గ్రంథమును ప్రేమిస్తే ఆస్తికర్తలు అవుతారట. అమ్మా, పరలోకములో 3 ఆస్తిని దేవుడు మనకి సమకూర్చబోతూ ఉన్నాడు. రండి దేవుని వాక్యాన్ని విందాం. నీ వాక్యము కష్టకాలం నీకు సహాయపడుతుంది. నీ శ్రమలలో నీతో మాట్లాడుతుంది. నువ్వు మరణాంచులో ఉన్నప్పుడు నిన్ను లేపుతుంది. విజయోత్సాహ జెండా ఎగరవేయాలి. దయా కిరీటము పొందాలంటే
స్వర్ణ కిరీటము పొందాలంటే ఈ యొక్క బైబిల్ చదవండి. మరణమును గెలవాలంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. ఈ గ్రంథంలో ఉన్న వాగ్దానాలన్నీ నావే, మీవే, మనవే. ఇవన్నీ మన కోసం ఈ గ్రంథాన్ని ప్రభువారు రాయించి ఉంచారు. ఈ గ్రంథము పరిశుద్ధ గ్రంథము. దీని పేరు పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథము పాపులమైన మనము దీన్ని ప్రేమించి ఈ ఆజ్ఞల్ని గైకుంటే మనం పరలోకం వెళతాం. ఆమేన్. ఆజ్ఞలను నెరవేర్చినచో దీవెనాలెన్నో పొందేదవు. ఆజ్ఞలను నెరవేర్చినచో దీవెనాలెన్నో పొందేదవు. అద్భుత దీవెనలు ప్రభువా కృమారించితివి. నీదు ప్రేమ అపారము ప్రభువా నాపై చూపితివి. మానవుని చేసినావు నీ స్వంత రూపమునకు. మానవుని చేసినావు నీ స్వంత రూపమునకు. నీకిష్టముగా బ్రతికి, నీకిష్టముగా బ్రతికి దీవెనాలెన్నో పొందేదము. అద్భుత దీవెనలు ప్రభువా మాపై చూపితివి. మా తల్లిగారి పాట ఇది. మా తల్లికి ఎంతో ఇష్టమైన పాట. మా తల్లి ఈ పాట మా ఫ్యామిలీలో ఏది విందు జరిగినా, ఎటువంటి ప్రేయర్ జరిగినా ఫస్ట్ ఈ పాట పాడతాం. మా తల్లి మాకు ఈ పాట మిగిల్చిపెట్టింది. మా డాడీకి కూడా ఒక పాట చాలా ఇష్టమైన పాట. అదేమిటంటే, ఎంత జాలి యేసువా ఇంతయని యూహించలేను. ఎంత జాలి యేసువా హానికరుడా హింసకుడను దేవదూషకుడను నేను. అవిశ్వాసినైన నన్ను, అవిశ్వాసినైన నన్ను ఆదరించినావుగా. ఎంత చాలి యేసువా. ఫ్యామిలీ ప్రేయర్లో ప్రతిరోజు మా డాడీ పాట పాడేవారు. దేవునికే మహిమ కలుగుగాక. మా డాడీ లేరు, పరలోకం వెళ్ళారు. మా అమ్మ కూడా పరలోకం వెళ్ళింది. మా వారు కూడా పరలోకం వెళ్ళారు. మా వారికి ఇష్టమైన పాట ఏంటంటే, చాలా పాటలు ఇది ప్రాముఖ్యమైన పాట. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు సైన్యముల యెహోవాని. ఇహ పరములలో ఆయన మహిమ, ఇహ పరములలో ఆయన మహిమ నిండి ఉన్నదని గానము చేసిరి, నిండి ఉన్నదని గానము చేసిరి. మా ఫ్యామిలీ ప్రేయర్లు ఈ పాట ఎక్కువ పాడుకునేవాళ్ళు. మా భర్త గారికి ఈ పాట చాలా ఇష్టం. ఇంకా చాలా పాటలు ఉన్నాయి, సమయం లేదు. దూతగణములెల్లా ఆరాధించిరిగా పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయన పాడుకుంటూ ఉండేవారు. మేము కూడా ఫ్యామిలీ ప్రేయర్లు పాట పాడేవాళ్ళు. మీరు కూడా పాటలు పాడుకుంటే మహా ఆనందం కలుగుతుంది. హృదయము సంతోషము ఆనందం ఇస్తుంది. కష్టాలు ఉన్నోడు పాటలు పాడితే బంధకాలన్నీ తెగిపోతాయి. చూసారా, ఈ పాటలు ఉన్న మాధుర్యము అంత గొప్పది. జుట్టు తేని దారుల కన్నా మధురమన్నది యేసు పాటలు, యేసు మాటలు. వినండి, రండి ప్రభు దగ్గరికి. ప్రభు దగ్గరికి వచ్చి నేర్చుకోండి. మరియా ఎట్లా నేర్చుకుందో అలా మనం కూడా నేర్చుకుందాం. వాక్యాన్ని ఇంత గత కాలంలో మన వాక్యాన్ని విన్నాము. ఆ వాక్యము యేసు ప్రభు వారు గాడిద ఎక్కుట, గాడిద మీద ఆయన ఉత్సాహధ్వని చేయుట, మరి ఆయన పాదాలు కడుగుట, ఆయన వంగి నేల మట్టుకు వంగి మన పాదాలు కడుగుట, ఇంకా సిలువ మీదకి ఎక్కడానికి మరి ఆ బిందునిచ్చాడు మనకి. అదే ఆయన శరీరం, ఆయన రక్తము, ఇదంతా తీసుకున్నాం. సెకండ్ మనం ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంటే
ఆయన ఒక తోటలోనికి వెళ్ళినప్పుడు ఆ తోటలో ఆయన పట్టుకుని ఇప్పుడు బంధిస్తూ ఉన్నారు. ఈ వాక్యాన్ని మనం చూడబోతున్నాం. ఆయన సిలువ మీద 7 మాటలు కూడా మనం చూడబోతున్నాం. యేసు ప్రభు వారిని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ఇస్కరియోత 30 వెండి నాణాలకి మాట్లాడుకుని యేసు ప్రభుని చూపిస్తానన్నాడు. ఎందుకు యేసు ప్రభువుకి చూపించడానికి డబ్బులు తీసుకున్నాడంటే అతనికి ధనం మీద ఆశ. ధనాపేక్ష కలిగిన వారు పరలోక రాజ్యం చేరరు. సూది వంటిలో బెచ్చము, సూదిలో వంటె దూరగలదు కానీ ధనవంతుడు పరలోక రాజ్యం చేరడు. నిజం. అక్కడ యెరూషలేము నేను వెళ్ళినప్పుడు చూస్తాను. ఆ యెరూషలేములో చిన్న చిన్న ద్వారాలు ఉంటాయి, పెద్ద ద్వారాలు ఉండవు. చిన్ని ద్వారం నుంచి వంగును వెళ్ళాలి. అప్పుడు అది నేను చూసినప్పుడు అక్కడ మీనింగ్, అక్కడ ఒక బోర్డు పెట్టారు, నేమ్ పెట్టారు. ఏంటంటే వంటెను సూదిని అక్కడ ఒక బొమ్మ వేశారనమాట. ఒక డ్రాయింగ్ వేసి చూపించారు. ఇక్కడే ఎగ్జాంపుల్గా అక్కడ వ్రాయబడి ఉందన్నమాట ధనవంతుడి గురించి. ప్రియమైన బిడ్డలారా, ఈ ధనము ఎందుకు ఉపయోగపడలేదు? పాపము కాళ్ళు కడిగినప్పుడు, ప్రభు అడిగినప్పుడు ఎవరో నన్ను అప్పగిస్తున్నారు, ఈ యొక్క శరీరము రక్తం మీద చేయి వేస్తున్నప్పుడు, ఆ పాత్రలో చేయి వేస్తున్నప్పుడు అడిగినా కూడా అతను క్షమించు ప్రభు అంటే దేవుడు క్షమించడం. అతని హృదయం వాత వేయబడి ఉన్నది. ప్రియమైన బిడ్డలారా, మనం కూడా మన పాపాలు క్షమించమని అడగకపోతే మనం కూడా వాత వేయబడినట్లు ఉండి నిత్యమైన నరకానికి వెళ్ళిపోతాం. ఇంకా ముందు భాగంలోకి వెళితే యేసుక్రీస్తు ప్రభు వారికి ముద్దు పెట్టుకుని ఆ చీకటిలో ఎవరో కనిపించటం లేదు. యేసు ప్రభు ఎవరో, శిష్యులు ఎవరో, శిష్యు రూపంలోనికి యేసు ప్రభు రూపాంతరమును శిష్యులోనికి తెచ్చిన్నాడు. యేసు ప్రభు రూపాంతరంలో శిష్యులు వచ్చారు. అందుకే ఆ శిష్యులు యేసు ప్రభు ఎవరో ఏంటో వాళ్ళు గుర్తించలేకపోయారు. ఆ సమయంలో వాళ్ళ కళ్ళంతా మందగిలిపోయినవి, చీకటిలో పడిపోయారు కూడా. అయితే యేసు ప్రభుని ముద్దు పెట్టుకున్నాడు వచ్చేసుకురాయి. అబ్బా చెలికాడ, ఎందుకు నన్ను ముద్దు పెట్టుకుని, నీకు తెలియదా నా సంగతి? నీ సంగతి నాకు తెలుసు కదా, నేను మామూలుగా అప్పచెప్పేయచ్చు కదా నన్ను, కానీ లేఖనములు నెరవేరినట్లుగా నువ్వు నన్ను ముద్దు పెట్టుకున్నావు. సరే అనుకున్నాడు ప్రభు, అప్పచెప్పారు. కానీ అతను వెళ్ళి ఉరి పెట్టుకుని చనిపోయాడు. అప్పుడు పశ్చాత్తాపడితే బాగున్నది, పశ్చాత్తాపడలేడు. మరి పేతురు ఏం చేశాడు? పేతుని ప్రభు అన్నాడు, నువ్వు అబ్బాయి నువ్వు ముమ్మారు మొక్కుతావు అన్నాడు, ముమ్మారు బొంకుతావు అన్నాడు, కోడు కొయ్యకు మురుపు అన్నాడు. అప్పుడు అబ్బా నేను అట్లా చేయను అన్నాడు. నువ్వంటే నాకు చాలా ప్రేమ అన్నాడు. వచ్చిన వాడిని చెవి నరికి వేశాడు. అయినా సరే ప్రభు అన్నాడు, ముమ్మారు బొంకు. లేదు ప్రభు నేను అట్లా చెయ్యను అన్నాడు. కానీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి అతను అబద్ధమాడాడు. కొడుకూసింది 3 సార్లు. ప్రభు అన్నాడు. అప్పుడు ఇస్కరియోత ప్రభు అంటే సరిపోయాను. ఈరోజు నువ్వు ప్రభువా అనకపోతే ఇస్కరియోత వలె నీవు కూడా నిత్యమైన నరకానికి వెళతావు. పేతురు వలె నువ్వు యేసు ప్రభు వైపు చూసి ప్రభువా అన్నావంటే నీ పాపాలు క్షమించబడతాయి. పేతురు వలె పాపాన్ని దాచుకోకుండా విడిచిపెట్టి ప్రభు అని పిలిచాడు. వెంటనే ఆ పాపాలను క్షమించబడ్డాయి. ఈరోజు నీవు కూడా నీ పాపాన్ని విడిచిపెడితే నీకు తాళప చెవులిస్తాడు దేవుడు. పరలోకమును బంధించడానికి, భూమిని బంధించడానికి, భూమి మీద విడుదల చేయడానికి, పరలోకులు విడుదల చేయడానికి తాళప చెవులిచ్చాడు. ఎంత పాపాత్మని దేవుడు క్షమిస్తాడు. కానీ మనం క్షమించు ప్రభువా అని దేవుని పాదాల దగ్గరికి రావాలి. అది ఆయన కరుణాపీఠం దగ్గరికి వస్తే ఆయన కరుణించే దేవుడు. గాడ్ బ్లెస్ యూ అంటాడు, ఆశీర్వదిస్తాడు నిన్ను. సరే, ఇంకా ముందు భాగంలోకి వెళ్ళిపోతే మనం యేసు ప్రభుని బంధించి తీసుకువెళ్ళి మత్తయి సువార్త 27 అధ్యాయం చదువుకుంటూ మీరంతా దాంట్లో కనిపిస్తుంది. బంధించి తీసుకెళ్ళి ఇస్కరియోత పిలాతు యొద్దకు తీసుకెళ్ళారు. ముందు అన్న ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు. అక్కడి నుంచి పిలాతుకు అప్పచెప్పారు. వాళ్ళు పిలాతు ఏం చేస్తున్నాడు, న్యాయం చెట్టుకి ఎంత పరిస్థితి చేసినా
ఆ ప్రజల న్యాయమే ఎక్కువ అవుతుంది కానీ ఈయన చెప్పే మాట ఎవ్వరూ వినడం లేదు. కానీ భార్య మంచి స్టేట్మెంట్ ఇచ్చింది, ఆ నీతిమంతుడి జోలికి నువ్వు వెళ్ళొద్దు, ఆయన కలలోనికి వచ్చాడు. నాకు భర్త భార్య అక్కడ మంచి మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంది. భర్త భార్య మాట విన్నారు, భార్య భర్త మాట విన్నది. అయ్యో నా భర్తకి ఇది చెప్పాలి అనుకుందామే, ఆ దర్శనాన్ని చెప్పింది, అందుకని చేతులు కడిగేస్తున్నారు. ఈరోజు భార్యాభర్తలు మనుషులను రెచ్చగొడుతున్నారు, అనేకమైన చెడ్డ మాటలు పలుకుతున్నారు, కుటుంబాలు శాంతి నెమ్మది ఆనందము లేదు, దుర్భాషలాడుతున్నారు, పెదవుల నుండి చక్క మాటలు వస్తున్నాయి. అవి దేవుడికి ఇష్టమైనవి. కడుక్కోండి, భద్రపరచుకోండి. ఆమె చక్కటి స్టేట్మెంట్ ఇచ్చింది, మీ భర్తకి మంచి విషయాన్ని నేర్పండి, పగ నేర్పొద్దు, ప్రేమ నేర్పాలి. ప్రేమని అందివ్వాలి భార్య. ఇక్కడ ప్రేమను అందించిందా? ఆమెలా ఉంటారా మీ స్త్రీలైన మీరు? ప్రభుడుచున్నారు, మీరు అలా ఉంటే మీ కుటుంబకు సమాధానము కలుగునుగాక అంటారు ఆయన. సమాధానము కలుగునుగాక. నువ్వు సమాధానపరిచే వ్యక్తిలా ఉండాలి. కుటుంబంలో స్త్రీలు సమాధానపరచాలి. భర్త గారు ప్రొద్దుటేళ్ళు సాయంకాలం వస్తారు, ఇంటి విషయాలన్నీ చెప్పి వారిని బాధించకూడదు, సమాధానం కొరకు వెతకాలి. ప్రియమైన బిడ్డలారా, అక్కడ నుండి యేసుప్రభు వారి చేతులు కడిగేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఈయన పిలాతు చేతులు కడుక్కుని వెళ్ళిపోయాడు, ఎదురు వీళ్ళకి అప్పు చెప్పేశాడు. అక్కడ ఒక గొప్ప విషయం జరిగింది. ఇంకొక రాజుగారు ఉన్నారు, ఆ రాజుగారు కూడా వచ్చారు తీర్పు తీర్చడానికి. ఆ రాజు ఈ రాజు మాట్లాడుకొని చాలా కాలం అయిందట. ఈ రాజు యేసు ప్రభుని చూడగానే అతనిలో ఉన్న పగంతా వెళ్ళిపోయింది. యేసు ప్రభువు సిలువ మీదకి ఎక్కడ మొదలు పెట్టినప్పటి నుంచి ఆయన తల వంచే వరకు, ఆయన సమాప్తమైందని చెప్పే వరకు అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. అక్కడ నుండి యేసు ప్రభు వారు వీళ్ళిద్దరు కూడా స్నేహితులైపోయి రాజులిద్దరు కూడా కలుసుకున్నారు, ప్రేమించుకుంటున్నారు. యేసు ప్రభు మధ్యవర్తిగా ఉండి ఆయన్ని సమాధానపరిచారు. ఇంకా ముందు భాగంలోకి వెళ్తే ఆయన వస్త్రాలు లాక్కున్నారు, చీట్లు వేసుకున్నారు, మరి చీట్లు పంచుకున్నారు. ఇంకా ఆయన వస్త్రాలని ఊదా రంగు వస్త్రంతో ఇష్టం లేని బట్టలు కట్టారు. ఆయన సిలువ వేశారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన్ని తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ ఆయన కొండ ఎక్కుచున్నప్పుడు పెద్ద ముళ్ళు గుచ్చుకుంది ఆయన కాలులో. ఆ ముళ్ళు తీసేటప్పుడు చాలా రక్తం వచ్చింది. అది నేను అక్కడ చూశాను, ఆ ఫోటో అక్కడ చిత్రీకరించారు, గోడ మీద పెయింట్ వేశారు. అప్పుడు చూసినప్పుడు అక్కడే చాలా రక్తం పోయింది. ఆ కాలువలుగా వెళ్ళిపోతూ ఉంది ఆయన రక్తం. అక్కడ నుండి ఆయన ఇంకా ముందు భాగంలోకి వెళితే తీసుకెళ్ళిపోయారు, పెద్ద గొయ్యి తీశారు. ఆ గోతులో యేసు ప్రభు సిలువను అలా దబ్బమనిగానే ఆయన చల్లు మరిపోయింది. ఆయన మాట్లాడలేదు. ఆయన అంటున్నారు, యూదులకు రాజువా? ఎస్, నేను యూదులకు రాజుని అన్నాడు. నువ్వు అన్నట్టే అంటున్నాడు ఆయన. ప్రతిదానికి చాలా సింపుల్గా సమాధానం ఇచ్చారని, ఎవరిని గాయపరచలేదు. నేను అలాగని ఏం చెప్పలేదు, వ్యతిరేకించలేదు. ఎంత స్వీట్గా ఆయన ఆ మాటలు పలికారు. ఆయన ఇంకా ముందుకు వెళ్ళిపోతే ఆయన్ని సిలువేయడానికి తీసుకెళ్ళిపోతున్నారు. వేసేసారు, అక్కడ పెట్టారు. ఆయన అరచేతిలో మేకులు, కాళ్ళలో మేకులు, 3 మేకులకి 4 మేకులకి ఒక మేకు దొరకలేదట, ఎక్కడో పడిపోయింది పాపం. ఆ కాలు తీసినట్టు ఎంత బాధపడుంటారా? ఒకసారి ఆలోచించారు ఆ కాలు గురించి. నేను ఆ కాలు గురించి ఆలోచించాను. ఆ కాలు గట్టిగా తీశారు ఆయన్ని. ఆ కాలు ఈ కాలు మీద పెట్టడం ఎంత కష్టం, ఎంత భరించాడో ప్రభు, ఎంత మంచి దేవుడు. ఆయన అంటున్నారు, అమ్మ నా కోసం ఎందుకు ఏడుస్తున్నారు, ఏడవకండి అంటున్నాడు. ఎంత మంచి దేవుడు. మీకోసం, మీ పిల్లల కోసం ఏడండి.
నేను మీకోసం మరణం పొందడానికి వచ్చాను. మీరు నరకానికి వెళ్ళకూడదు, మీ పిల్లలు కూడా నరకానికి వెళ్ళకూడదు. మీరు బాగోవాలి, మీ పిల్లలకు బాగోవాలి. అందుకే మీకోసం ఏడవండి. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయంలో మాట వ్రాయబడి ఉన్నది. ఏమిటంటే, అంగలార్చు స్త్రీలను తీసుకురండి. మీరు అలాగ ఏడిస్తే దుఃఖపడి మీ బిడ్డలు మీ కుటుంబాలను కాపాడుకోండి. ఇంకా ముందు భాగంలోకి పెడితే ఆయన అంటున్నారు, ఆ యేసు ప్రభు వారు ఎంత దయగలిగిన వాడు, వీరేమి చేర్చున్నారో వీరికి తెలియదు. మనం చూద్దాము దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యంలో నుండి మనం చూద్దాము. ఏమిటంటే లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనములో ఏమి వ్రాయబడి ఉన్నది అంటే, తండ్రి వీరేమి చేర్చున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఇక్కడ కూడా క్షమిస్తూ ఉన్నాడు. వాళ్ళు తండ్రిని వేడుకుంటున్నాడు. వీరేం చేస్తున్నారు, వీరెరుగరు గనుక వీరు క్షమించు. రెండో మాట చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనములో, నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. వెంటనే పరదేశంలోకి వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళాడు? ఎందుకు వెళ్ళాడు? క్షమించాడు. ఇతను ఎందుకు క్షమించాడు? ఇతను నేను పాపినని ఒప్పుకున్నాడు. నేను ఇట్లాంటి వాడిని కాదు. రెండో వాడు అంటున్నాడు, నువ్వు రక్షించుకోవయ్యా, నన్ను రక్షించు. ఈయన అంటున్నాడు, నో ఈయనలో ఏ పాపం ఏ కపటం లేదు, ఈయన దేవుని కుమారుడే, హల్లెలూయా. ఈయనకి సపోర్ట్ చేస్తూ ఒక మాట అంటున్నాడు, అయ్యా నీవు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. ఆయన అంటున్నాడు, నేను పరదేశంలో నీవు ఇప్పుడే నాకు కూడా ఉంటావు. వెంటనే నా ఆత్మ ఇక్కడ ఉండదు, నా ఆత్మ పరదేశం వెళ్ళిపోతుంది. అక్కడికి నేను వస్తాను. ఈ దొంగ ఎక్కడ నేర్చుకున్నాడు ఇదంతా? నమ్మలేదు, బాప్తిసం పొందలేదు, ఏమీ తెలియదు. కానీ సీక్రెట్గా తెలుసుకుంటున్నాడు. ఎక్కడ తెలుసుకుంటున్నాడు? ఇతను ఎక్కడున్నాడు? బంధకములలో ఉన్నాడు. ఆయన అన్నారు కదా, బంధకములు ఉన్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు రెండంతల ఆశీర్వాదం ఇస్తాను. నిరీక్షణ కలిగిన వారులారా, ఆ యొక్క జైల్లో ఉండి నిరీక్షిస్తున్నాడు, నిరీక్షణ కలిగి ఉన్నాడు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయంలో కూడా వ్రాయబడి ఉన్నవి. బంధకములో నుండి నిరీక్షణ కలిగిన వారులారా, మీ కోటలో మరలా ప్రవేశించుడి, నేను మీకు రెండంతల ఆశీర్వాదం ఇస్తాను. ఇక్కడ ఇతను కూడా ఆ యొక్క జైలులో ఉండి నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఓహో, మెస్సీ వచ్చాడా? ఆ మెస్సీ గురించి వింటున్నాడు. అక్కడైతే బోధ చేసేవారు లేరు అతనికి ఎవరు రొట్టె రాష్ట్రం లేదు, బాప్తిస్మం లేదు, యేసు ప్రభువుని చూడలేదు, ఇంకా ఏమీ లేదు. అక్కడ నేర్చుకున్నాడు అన్నీని. వచ్చేవారు వెళ్ళేవారు, మెస్సయ్య పరలోక రాజ్యం తీసుకెళ్తాడు, ఇవన్నీ చెప్తా ఉన్నారు స్టోరీ. ఇదంతా వింటా ఉన్నాడు. వినుట వలన విశ్వాసం కలిగింది. అతను జైల్లోనే ఉండగానే అతను యేసు ప్రభువుని పూర్తిగా అంగీకరించాడు. ఇవాళ మీరు కట్టబడి ఉన్నారేమో, మీరు కష్టాల కొలుములో ఉండి కట్టబడి ఉన్నాగా నిరీక్షణ కలిగి ఉంటే మీకు ఆశీర్వాదం కలుగుతుంది. ఇక్కడ దేవుని వాక్యం ఏమి చెప్పారు? లూకా సువార్త 23వ అధ్యాయం 43వ వచనంలో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఇద్దరు దొంగల్లో ఒక దొంగ రక్షింపబడ్డాడు. 3వ వచనం, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో ఈ మాటలు వ్రాయబడి ఉన్నవి. చూద్దాము దేవుని వాక్యాన్ని. ఎందుకు తల్లిని అప్పచెప్పాడు? చాలామంది ఉన్నారు కదా, ఒక శిష్యుని పిలిచి ఆ శిష్యునికి మాత్రమే తల్లిని అప్పగించాడు. మీ తల్లి బాధ్యత ఎవరికైనా అప్పచెప్తున్నారా? మీ తల్లిని చూసుకోండి. మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు, మీరు ఊరు వెళ్ళినప్పుడు, మీరు బజార్కి వెళ్ళినప్పుడు, మీ ప్రయాణం వెళుచున్నప్పుడు, ఒక 10 రోజులు, నెల రోజులు, సంవత్సరం రానప్పుడు మీ తల్లిని చూసుకోమని ఎవరికైనా అప్పచెప్తున్నారా? అలాగ అప్పచెప్పి బాధ్యతగా వెళ్ళాలి. ఉదయం వచ్చినప్పుడు తల్లిని నిర్లక్ష్యం చేయకూడదని పరిశుద్ధ లేఖనములు మనకు తెలియపరుస్తున్నాయి. ప్రియమైన బిడ్డలారా, తల్లిని చాలా జాగ్రత్తగా చూశాడు యేసుక్రీస్తు. మీ తల్లిని కూడా మీరు బాగా ప్రేమగా చూడండి. తల్లిదండ్రుల యందు దయ కలిగి ఉండాలి. తల్లిదండ్రుల యందు దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా, విశ్వధాభిరామ వినురవేమా. ఇది చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకున్నాను నేను ఈ పద్యం.
ఆ మాస్టర్ నాకు వర్ణించారు, అది నేను విన్నాను. నా పేరెంట్స్ నేను చాలా బాగా చూసాను. నా పేరెంట్స్ అంటే నాకు గౌరవం, ప్రేమ, జాలి. నా పేరెంట్స్ నేను చాలా బాగా చూశానని, నా తల్లి రుణం తీర్చుకున్నానని నేను సంతోషపడతాను. నా తండ్రి నాకు ముద్ద పెట్టుకుంటే ఎప్పుడు అన్నం తినేవారు కాదు. నాకు 3 పిల్లలు పుట్టినా నా తండ్రి నన్ను ఎంతో ప్రేమించేవారు. ప్రియమైన బిడ్డలారా, మన తల్లిదండ్రుల దయను మనం తీసుకోవాలి. ఇంకా ముందు భాగంలోకి వెళ్ళిపోతే ఆయన ఏమన్నారు, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి? దేవుడు చెయ్యి విడిచిపెట్టాడు తండ్రి. ఇంకా ఇంతవరకు కూడా వచ్చాను నాయన, ఇంకా హింస పొందాలి నువ్వు. ఆయన హింస పొందుతూ ఉన్నాడు, ఆయన బాధపడుచు ఉన్నారు. ఇంకేమిటంటే చదువుతాము. నేను దప్పికొనుచున్నాను, యోహాను సువార్త 19:28. ఆయన దప్పికొన్నాడంటే నీళ్ళు ఇవ్వడం మానేసి చిరకాల చేదేది కల్పించారు. మనకు బటర్ మిల్క్ కావాలి, ఎండగా తాగుదాం ఇప్పుడు. కానీ మనకి మిరియాల కసం ఇచ్చారు, మనం ఎట్లా తాగగలం వేడివేడిగా? యేసు ప్రభు అట్లాంటిది ఇచ్చినప్పుడు ఆయన తాగలేకపోయాడు, చాలా కష్టమైపోయింది. ప్రియమైన బిడ్డలారా, ఆలోచించారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సమాప్తమైపోయింది. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను. దేవుని చేతికి మన ఆత్మను అప్పచెప్పాలి, లేకపోతే నిత్యమైన నరకాగ్నికి వెళ్ళిపోతుంది. మన ప్రాణదేహమును దేవునికి అర్పించాలి. దేవుడు ఎలాగ అర్పణ చేశాడు, మనం కూడా అలాగ అర్పణ చేయాలి. ఇంకా ముందు భాగం పోతే యేసు ప్రభుని తీసుకెళ్ళిపోయారు, సిలువ వేశారు. ఆ సిలువ వేశారు. సిలువ మీద నుండి ఆయన ప్రాణము ఇక పోయే ముందు, ఇక పోతుంది, తల వంచేస్తున్నాడు. ఒక కసాయివాడు వచ్చి, చాలా యేసుప్రభు పై కంటే ఉన్నాడు, ఎలాగైనా ఇతన్ని చచ్చిపోయాడా లేదో చూద్దాము అని చాలా బళ్ళెం పట్టుకుని పైకి గిట్టేయాలి బళ్ళు. ఆ బళ్ళెం మీద గిట్టేయగానే ఆ బళ్ళెం కడుపులోనికి వెళ్ళి నీరు ఇక ఉన్నదంతా బయటకు వస్తూ చిల్లుమని ఆ కన్ను అక్కడ గుడ్డుందనమాట. ఆ గుడ్డుకి ఆ చుక్క పడింది. చుక్క పడగానే ఎంత ప్రేమమయుడు! ఆ చుక్క పడగానే స్వస్థత కలిగింది. స్వస్థత కలగగానే ఆ అబ్బాయి ఎంత ఆనందపడిపోయి ఉంటాడో. ఈ కన్ను ఒకటే కన్ను, 2 కళ్ళు ఇచ్చాడు దేవుడు. అలా పొడిచిన వాడిని కూడా దేవుడు స్వస్థపరిచాడు. ఎంత ప్రేమ! అలాంటి ప్రేమ మనం కూడా కలిగి ఉండాలని ధర్మశాస్త్రం చెప్తుంది. మరి ఆయన్ని సమాధి చేశారు. ఇంకా చాలా విషయాలు దాచబడి ఉన్నవి. సమాధి చేయడానికి తీసుకెళ్ళారు, చక్కటి వస్త్రాలు కప్పారు. ఆ కప్పి సుగంధ ద్రవ్యములు వేసి ఆయన సమాధి పెట్టి తర్వాత 3వ దినాన్ని ఆయన లెగిస్తారు. అందరు ఎదురు చూస్తున్నారు. అందరికన్నా ముందు స్త్రీలు వెళ్ళిపోయారు. స్త్రీలు వెళ్ళి ఆయన సమాధి దగ్గర కూర్చుని చూస్తున్నారు. వీడు వెళ్ళేటప్పటికి ఆయన లేచిపోయాడు. రాత్రంతా శ్రమపడి సుగంధ ద్రవ్యాలు అమర్చారు, కానీ పూయటానికి వెళ్ళారు, కానీ ఇంతలో ఆయన లేచిపోయాడు. పునరుద్ధాన శక్తితో ఆయన నింపబడ్డాడు. హల్లెలూయా! ఆయన భూమిని గెలిచాడు, ఆయన సిలువను గెలిచాడు. ఆయన రాజుగా వెళ్ళాడు, రాజుగా వస్తాడు. 40 దినాలు ఇంకా అవ్వలేదు, ఉన్నాయి. ఈ 40 దినాల్లో మనకి మంచి ప్రవచనాలు ఉన్నాయి. అపోస్తుల కార్యములో రాయబడి ఉన్నాయి. ఆయన వచ్చే వరకు, ఆయన మనల్ని ఆశీర్వదించే వరకు మీరు ఉండండి అన్నారు. మరీ వెళ్ళింది యేసు ప్రభు సమాధి దగ్గరికి. అంటుంది, నా ప్రభుని ఎవరెత్తుకెళ్ళారు అని అడుగుతుంది. నేను ఆయన మోసుకుని వెళ్ళిపోతాను అంటుంది. ఈరోజు నీవు ఆయన మోసుకుని వెళ్ళిపోవాలి. ఆయన మోసుకుని వెళ్ళాలంటే ఆయన ఇక్కడ లేడు కదా. ఆయన సిలువ వార్తను మోసుకుని వెళ్ళాలి. ఆయన సిలువ వార్త భుజం మీద వేసుకుని అందరికీ చెప్పాలి. ఆయన సిలువ మాట చెప్పుటే ఆయన మోసుకుని వెళ్ళిపోట. మరియకి ఎంత ఎంత బలం వచ్చింది. యేసుప్రభు ఎంత పెద్ద ఆయన ఉంటాడు, ఎంత బలంగా ఉంటాడు, పరిశుద్ధుడు. ఆయన ముట్టుకోగలమా? కానీ ఆమెకు అంత స్వతంత్రం వచ్చింది. నా ప్రభు నేను మోసుకుని వెళ్ళిపోతానంటండి. ఈరోజు ఆయన మోసుకుని వెళ్ళిపో. నిన్ను దేవుడు దీవించి ఈమె పేరు రాసినట్టు నీ పేరు కూడా రాస్తారు. ఆయన పునరుద్ధాన శక్తి, ఆయన పునరుద్ధాన బలం పొందుకున్నాం. ఇంకా ఆయన ఇంకా వెళ్ళలేదు పరలోకము. ధర్మశాస్త్రం చెప్తుంది 40 దినములు ఆయన బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి ఉన్నాడు. నిజంగా ఆయన లేడు ఇప్పుడు.
పరలోకంలో ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు, తండ్రి కుడి పార్శ్వం దగ్గరికి వెళ్ళిపోయాడు. కానీ ఆయనని 40 దినాలు